ఖతర్నాక్ కార్నర్ ప్రాపర్టీస్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ఒకటి కాదండి, 2 ప్రాపర్టీస్ అనమాట. 130 స్క్వేర్ యార్డ్స్లో ఒక్కొక్క ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేశారు. మనకు డైమెన్షన్స్ వచ్చేసి 30x39 అనమాట. ఇదేంటంటే మనకు కింద షట్టర్ కూడా ఉంటుందండి, అదేవిధంగా కింద సింగిల్ బెడ్రూమ్ కూడా ఉంటుంది. కిందనే మనకు 20,000 రెంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. పక్కకే మనకు మంచిగా 25 ఫీట్ నార్త్ ఫేసింగ్ గల్లీ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒకటి ఉందండి, ఇది ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఈ ప్రాపర్టీ కూడా 130 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. దీని డైమెన్షన్స్ కూడా మనకు 30x39 అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దామండి. మనకు ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ కూడా ఉందండి. మరి ప్రాపర్టీస్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇవి వచ్చేసి మనకు సిఆర్పిఎఫ్ కాలనీ అండి. ఇంజాపూర్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 500 to 600 మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. చాలా మంచి కమర్షియల్ ప్రాపర్టీస్ అని చెప్పొచ్చు. మనకు లోపలికి వెళ్ళడానికి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 8 ఫీట్ గేట్ తీసుకున్నారు. పక్కకే మళ్ళీ ఇంకో 4 ఫీట్ గేట్ కూడా తీసుకున్నారు అనమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళడానికి మనకు మంచి గ్రానైట్తోని ర్యాంప్ తీసుకున్నారు. లోపల గ్రానైట్తోని మనకు పార్కింగ్ కూడా తీసుకున్నారండి. పార్కింగ్ కూడా చూసుకున్నారు, మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. కింద కూడా మంచి టైల్స్ యూజ్ చేసినారు. ఏదైతే సింహద్వారం ఉందో ఇవి కంప్లీట్ ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారు అనమాట. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి మనకు హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేషియస్ మంచిగా తీసుకున్నారు. కింద మార్బుల్ తీసుకున్నారు. పక్కకి కిచెన్ తీసుకున్నారు అనమాట. దీనిలో పూజ గది కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇది కూడా చూస్తే షెల్ఫ్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. ఇక్కడ మనకు ఒకటి బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఓనర్ కోసం ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు. అది కూడా చూద్దాం. పైకి వెళ్ళడానికి స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కింద వాష్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూస్తే ఇట్లా విండోస్ కూడా తీసుకున్నారండి. 95% వర్క్ కంప్లీట్ అయింది. ఓన్లీ రైలింగ్ ఉన్న ఫైనల్ టచింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడు బాల్కనీలో ఉన్నామండి. బాల్కనీలో మంచి కాలనీ చూస్తున్నారు కదా, చుట్టూ కాలనీ చాలా బ్యూటిఫుల్ అవుతుందండి. సిఆర్పిఎఫ్ కాలనీ. ఇది చూస్తే సింహద్వారం అండి. సింహద్వారం కూడా ఇండియన్ టేక్ డోర్స్తో తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్గానే మంచి స్పేషియస్గా హాల్ తీసుకున్నారు. దీంట్లో టీవీ యూనిట్, మంచి విండోస్, అదేవిధంగా ఇది డైనింగ్ ఏరియా, పక్కకే ఓపెన్ కిచెన్, ఇక్కడ పూజ గది. ఇది చూస్తే వాష్ ఏరియా. 2 ప్రాపర్టీస్ ఉన్నాయండి. మీకు ఏదంటే అది తీసుకోవచ్చు. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. పక్కకే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కదండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి 130 స్క్వేర్ యార్డ్స్, 30x39 డైమెన్షన్స్, నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట. 2200 SFT అయితే ఉంటుంది. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 1,25,00,000 చెప్తున్నారండి. పక్కది వచ్చేసి 1,20,00,000 చెప్తున్నారు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను. ఓనర్ని కన్సల్ట్ కాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.